మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన మ్రోగింది కళ్యాణ వీణ పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో నీలి మబ్బుపై నేలిఖించిన లేఖలందుకున్నావో కలవరించి పులకిత తనులత నిన్ను చేరుకోగా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ నా యోగమే ఫలించగా నా యోగమే ఫలించగా సుమశరుడే పురోహితుడై సుమశరుడే పురోహితుడై శుభముహూర్తమే నిర్ణయ या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः
वेशजाड्यापः సొంతం చేసుకున్న చంద్రశేఖరరావు గారు ఒకసారి వారు వృత్తిరీత్యా న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఉద్యోగం మాత్రమే కాకుండా చక్కటి సంగీతాన్ని పిల్లలకి నేర్పించి మన కళల్లోని ఔన్నత్యాన్ని నిలబెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ చిరంజీవికి మేము ఇచ్చింది ఏదో చిన్న జ్ఞాపిక మాత్రమే, తగిన ఇది కాదు. ఇద్దరికి వివాహం అయింది. ఇద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. నన్ను విప్రో, నేను టీసీఎస్. దీని ద్వారానే మాకు సంబంధం తెలిసింది. ఇంకా ఫర్దర్ ప్రొసీడ్ అయ్యి June 18th బోత్ వెంట్ టుగెదర్. ఆల్ ద బెస్ట్ రెడ్డి, కళ్యాణ్ కలుపుతారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము ఇదివరకు ఎప్పుడో ఏదో ఫంక్షన్ హాల్లో చేసేవాళ్ళము. ఈసారి అక్కడ అవకాశం కుదరలేదు. అందువల్ల మీ ప్రెమిసెస్ ఇస్తే బాగుంటుందని అడిగారు. నేను వెంటనే చాలా శుభకార్యం ఇది కాబట్టి తప్పకుండా మీరు చేసుకోండి అని ఇచ్చాను. పోయిన సంవత్సరం కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాగా ఆనందంగా జరుగుతూ ఉంది. అందరికి కూడా మై గుడ్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. ఆయనలో మేము ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటాము. ఇక్కడ కళ్యాణ కల్పతరుకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను చాలా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందామని వచ్చాను. ఇదివరకు కాలంలో చాలామంది ఎలా అంటే 4-5 కుటుంబాలు కలిసి చూసుకొని అలా పరిచయాలు పెంచుకొని అలాగ పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అలాగే ఇది కూడా ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. మనం ఒకరినొకరు చూసుకోవచ్చు, బాగుంటుంది. ఫ్యామిలీని కూడా ఒకేసారి ఒకే చోట చూసుకునే వేదిక ఇది. And I would really appreciate this all these organizations because it's very good, and this is very good platform to meet, bring all the Brahmins people together. And these days especially we are following more online sites like other I don't want to name those sites, but they are more professional and they are only making money, but this is a very good. మా కళ్యాణ్ కల్పతరు ద్వారా మాకు సంబంధం కుదిరింది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మాకు ఎంతో ఈ కాలంలో ఎంతో కష్టంగా ఉన్న ఆ టైంలోని మాకు యాక్చువల్ మ్యాచెస్ అంత సులభతరం చేశారు. కాబట్టి మేము ఎంతో కళ్యాణ్ కల్పతరుకి ఎంతో రుణపడి ఉంటాము. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. నాకు మా సిస్టర్కి అందరికీ ఇందులోనే మ్యారేజ్ కుదిరింది. ఇంకా మేము కూడా అందరికీ సలహాలు కూడా ఇస్తున్నాం దీని ద్వారా కుదురుతున్నాయని. వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ దీని ద్వారానే మ్యాచెస్ కుదుర్చుకుని వెళ్తున్నారు. కాబట్టి మేము అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే అందరూ దీన్ని ప్రిఫర్ చేస్తే తొందరగా మ్యాచెస్ కుదురుతాయని నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ కళ్యాణ కల్పతరు అన్నది చాలా ఉన్నతమైన ప్రాక్టికల్గా చూడాలంటే చాలా మంచి ఉపయోగకరమైన ప్రాజెక్టు. దీన్ని ఉపయోగించుకోవడం మన అదృష్టం కింద భావించాలి. మా అబ్బాయికి ఇక్కడే మంచి మ్యాచ్ కుదిరింది. చక్కగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. మా అమ్మాయికి కూడా, మా పెద్ద అమ్మాయికి ఈ ద్వారానే మంచి సంబంధం కుదిరింది. వాళ్ళ యొక్క హెల్పింగ్ తీసుకోవడం వల్ల మాకు చాలా ఉపయోగకరమైన ప్రోగ్రెస్ని సంపాదించాం. మా చిన్నమ్మాయికి కూడా మంచి అల్లుడిని సంపాదించుకున్నాం. మా పెద్ద అమ్మాయికి మంచి అల్లుడిని సంపాదించుకున్నాం. మా మంచి కోడలను వీళ్ళ ద్వారానే సంపాదించుకోగలిగాం. వీళ్ళకి మా ఏ విధంగా అయినా ఎటువంటి ఎంతో విధంగా రుణపడి ఉన్నాం. ఈ కళ్యాణ కల్పతరు అన్నది మాకు నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా ఈ కళ్యాణ కల్పతరుని, ఈ పెద్దల ఆశీస్సులను ఉపయోగించుకోవడం చాలా మంచిదని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సంబంధాలు మన బ్రాహ్మణ వేదికకి పరిచయం చేస్తున్నారు. చాలామంది చాలా మంచి సంబంధాలు కుదురుతున్నాయి చాలామందికి. నేను 2008లో వచ్చినప్పుడు చాలా సంబంధాలు వచ్చాయి నాకు కూడా. కానీ 2 సంబంధం, 3 సంబంధం, 4 సంబంధం అట్లా వచ్చాయి. అలాంటప్పుడు
నా తల్లిదండ్రులు అప్పట్లో చేసేవారు, కానీ ఇప్పుడు నా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయినారు. మా నాన్నగారికి 82 సంవత్సరాలు ఉన్నాయి, మా అమ్మగారికి 70 సంవత్సరాలు ఉన్నాయి. నా వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. ఈ వయసులో నేను పెళ్లి చేసుకోవద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎలా చూస్తారు, ఎలా ఉంటారు